ఉజ్జీవము రగలాలని ఎంతమంది కోరుకుంటున్నారు? మీరందరూ కోరుకుంటున్నారా? ఉజ్జీవము రగులుటకు అది ఆరంభం ఏంటో తెలుసా? మొట్టమొదటిగా మనము పాపమునకు స్వస్తి పలకాలి. ఏ వ్యక్తి అయితే పాపమునకు స్వస్తి పలికి పరిశుద్ధత కొరకు నిలబడతాడో అతడే ఉజ్జీవానికి మూల కారణముగా నిలబడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోవా యొద్ద విచారణ చేసేవారే ఉజ్జీవానికి కారణమవుతారు. ఆత్మ వివేచన కలిగి ఏది మంచిదో ఏది చెడ్డదో గ్రహించి దేవుని సత్యం కొరకు నిలబడేవారు ఉజ్జీవానికి కారణమవుతారు. ఈ రాత్రికాల సమయంలో ప్రియ దేవుని సంఘమా, నేను ముగిస్తూ చెప్తున్నాను, మీరు ఎవరితో సహవాసం చేస్తున్నారు, మీరు ఎవరితో నిబంధన చేసుకున్నారు, మీరు ఎవరితో సమాధాన పడ్డారో మీరు వివేచించాల్సిన అవసరం ఉంది. ఆ వివేచించే కృప ఎవరిస్తారు? మనకి దేవుడే ఇస్తాడు. నీ జీవితంలో చాలా మంది గిబియోనీలు వచ్చారేమో, నీ విశ్వాసాన్ని దొంగిలించారేమో, నీ సంతోషాన్ని దొంగిలించారేమో, నీ సమాధానాన్ని, నీ ఆరోగ్యాన్ని, నువ్వు కన్నటువంటి కలలను వారు కళ్ళలుగా చేసి నీకు భయంకరమైన వేదనను మిగిల్చి వెళ్ళారేమో ఆ గిబియోనీలు. అయితే ఒక శుభవార్త, వారు దొంగిలించిన ఆ సమాధానాన్ని ఈ రాత్రి మరలా ప్రభువు నీకు దయచేయాలనుకుంటున్నాడు.